మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడున్న సీట్లతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చని సూచించారు. అత్యవసరంగా నియోజకవర్గాల పెంపు ఎందుకు అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సిడబ్ల్యూసీ భేటీలో నియోజకవర్గాల పెంపుపై అభిప్రాయం తెలిపానన్నారు. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉత్తరాదికి అడ్వాంటేజ్ గా మారుతుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పెంపు పార్టీల సమస్య కాదు, ప్రాంతాల సమస్యని స్పష్టం చేశారు. దక్షిణాదిపై వివక్ష కొనసాగుతోందని రేవంత్ విమర్శించారు. ఇప్పుడున్న 543 లోక్సభ స్థానాల్లో 181 సీట్లు మహిళలకు ఇవ్వచ్చు కదా అని కేంద్రాన్ని రేవంత్ ప్రశ్నించారు. సదరన్ రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ఉన్నాయన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్ గా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ₹1 కేంద్రానికి కడితే తిరిగి 42 పైసలే రాష్ట్రానికి వస్తోందని వెల్లడించారు. దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు.